నమస్తే. వీధుడు స్వాతం లక్ష్యం సమాజితం. విజయవాడ చిన్నది, ఒకప్పుడు విజయవాడ అందాల రాశి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మరి తెలుగుదేశం లాంటి ఒక తెలుగుదేశంలో వెస్టర్న్ కల్చర్ అమ్మాయి మరి స్పోక్ పర్సన్ గారు అవుతున్నారు. ఆమె యొక్క కొన్ని సినిమాలు కూడా నటించారు. ఆమె యొక్క విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చూడటానికి కాదు, మనస్ఫూర్తిగా బాగున్నాను. పార్టీ లేదు, ఎలా బాగుంటారు? పార్టీ లేదు అంటే గెలుపు ఓటములు అనేవి సహజం, అన్ని రెండు యాక్సెప్ట్ చేయగలగాలి. చేస్తే హ్యాపీగానే ఉంటాం. ఓకే, కమ్ టు ద పాయింట్. బికామ్ చదివారు, సిఏ లాస్ట్లో ఆపేశారు. కట్ చేస్తే స్టడీకి సంబంధం లేకుండా ఫీల్డ్లోకి వచ్చారు. అసలు ఎందుకు అటువైపు రావాలండి? ఎందుకు అటువైపు రావాలనిపించింది అంటే, నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అంటే స్కూల్లో వేయక ముందు వెళ్ళిందే డ్యాన్స్ స్కూల్కి. సో మా మమ్మీకి ఏంటంటే అప్పుడు సావిత్రి గారిని చూసి, లేకపోతే మా మదర్కి యాక్చువల్లీ డ్యాన్స్ కూడా మా మదర్ చూస్తారు. సో మా డ్యాన్స్ కూడా మా మమ్మీకే ఇంట్రెస్ట్. ఆవిడ నేర్చుకోలేకపోయారు అప్పటి పరిస్థితులు. మా మదర్ టైంలో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోగా, నా విషయంలోనే మా మమ్మీ వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా వద్దు డ్యాన్స్లు ఎందుకు ఆడపిల్లిగా అనే సిచ్యువేషన్లో ఉంది. సో అయినా కానీ మా మదర్ నాకు ఇష్టం, నేను జాయిన్ చేస్తాను, నేర్చుకోవాలి దాని అని చెప్పేసి స్కూల్లో వేయకముందే నన్ను డ్యాన్స్ క్లాస్లో వేశారు. ఆ తర్వాత 7th క్లాస్కి వచ్చిన తర్వాత నేను మాస్టర్ పిలిపించి తనకి అదర్ యాక్టివిటీస్ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టట్లేదండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం వల్ల మదర్ ఆపిచ్చేశారు. ఆఫ్టర్ దట్ 10th అయిపోయింది. ఇంటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెస్ట్రన్ స్టైల్స్ నేర్చుకున్నాను. డ్యాన్స్ వెస్ట్రన్ అంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఈ కాలేజ్ డేస్లో ఉంటాయి కదా కామన్గా అన్ని అకేషన్స్కి అట్లా వెస్ట్రన్ స్టైల్స్ కూడా బాగా చేయడం వల్ల, అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల అదొకటి బ్యాక్గ్రౌండ్ ఉంది. అండ్ ఆ మోడలింగ్ ఇండస్ట్రీ స్టెప్పింగ్ ఎప్పుడు ఇంటర్లోనే ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే బయట ఎక్కడన్నా మోడలింగ్ అప్పుడు అంత ప్రఖ్యాత లేదు కదా? లేదండి, ఆంధ్రలోనే విజయవాడలోనే చేశాను. విజయవాడ అయినప్పుడు మాకు కల్చర్ ఉంది, ఎందుకు లేదు అంటే బయట కనపడదు మీకు. ఓకే, బయట కనపడదు. ఈ ఆర్గనైజింగ్ చేసే షోస్ ఆర్గనైజింగ్ చేసే వాళ్ళ దగ్గర అలా ఏమి ఉండదు. సో అది బాగానే ఉంటుంది. అయితే జనరల్గా తెలుగు ఉన్నటువంటి ఇప్పుడు ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మోడలింగ్ విషయంలో కానీ అంటే బాగా రాణించారు. అంటే ఇక్కడ నిండుతనం మాత్రం చూపెడతానికి ఇష్టపడతారు. అందుకని బయట వాళ్ళని ఎక్కడ తీసుకొస్తున్నారు కదా, మీరేమో మోడలింగ్ ఉంది ఇక్కడ అని అంటున్నారు. దీని ఎలా నో అండి, అంటే ఎక్కువ మంది ఇష్టం చూపించకపోవచ్చు కదా, దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఇంకొకటి నాకేంటంటే, నేను డ్యాన్స్లో ఉండడం వల్ల అనుకోకుండా కాలేజ్లో ఈ కాంపిటీషన్స్ పలానా చోట జరుగుతున్నాయనో, లేకపోతే మా మమ్మీ ఎంకరేజ్ చేయడం వల్ల నేను స్టెప్ ఇన్ అయింది. సో నాకు నచ్చింది. నాకు అన్ని సినిమా ఇండస్ట్రీ కన్నా కూడా నాకు ఆ ర్యాంప్ వాక్ అంటే చాలా ఇష్టం. అసలు నేను ఫ్యాషన్ మూవీలో ఆ కంగన నడుస్తూ ఉంటే అసలు సీట్లో కూర్చొని ఎంత ఆనందమో, నాకు ఏదో నేనే చేస్తున్నట్లు అని. సో అలా నా ఇంట్రెస్ట్ అదనమాట. సో దాన్ని అట్రాక్ట్ అయ్యాను, మంచి టైటిల్ సాధించాను. ఐఎమ్ హ్యాపీ. అప్పుడు వేసే వాళ్ళ వేషాలు ఏమన్నా? వేషాలు అంటే ఇవి కాలేజీలో వేస్తుంటారు కదా, స్కిట్స్ లాగా? లేదండి, ఏమి నాటకాలు అవేమి లేదు. ఫస్ట్ టైం యుఎస్లో బాలయ్య గారి నది రాజరాజ నరేంద్ర అని ఒక స్కిట్ చేశారనమాట తానాలో. 2012 అనుకుంటా. దానిలో మురళీమోహన్ గారు అండ్ బాలకృష్ణ గారు అండ్ పరచూరి బ్రదర్స్ వీళ్ళు స్కిట్లో నన్ను అడిగారు సడన్గా అనుకోకుండా. నన్ను పరచూరి గారు ఏ బుడదానా అని పిలుస్తారు, అందరికంటే చిన్న అంటారు. ఏ బుడదానా ఒక చిన్న రోల్ ఉంది చెయ్యి అని చెప్పి వేసారు. అదొక్కటే చేశాను ఇంతవరకు, ఇంకేం చేయలేదు. కాలేజీలో ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేయరంటారా? చేస్తారు కదా. ఒకరా ఇద్దరా?
చాలా మంది ఉన్నారు, చాలా మంది చేశారు. కానీ నేను ఏంటంటే కొంచెం ఏమంటారు మూడీ అనొచ్చో లేకపోతే కోపిష్టి అనొచ్చో, సంథింగ్ వాట్ ఎవర్. నా పని ఏదో నేను చూసుకుంటాను. ఏదైనా అమ్మాయి కదా, అమ్మాయి, అందుకే డేర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, భయపడి కామ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఎక్స్ట్రా చేసిన వాళ్ళకి ఇలాగ 2 పీకించుకున్న వాళ్ళు ఉన్నారు. సో అన్నీ ఉంటాయి. ఎక్స్ట్రాస్ అంటే శృతి మించి ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేయడం అనేది అంతవరకు ఎవరైనా అది కామన్. అది ఓకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేస్తాం, ఇట్స్ ఓకే కూల్. అది వినకుండా ఇంకా ఎక్కువ చేసి, ఒక అబ్బాయి అయితే నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ నాకే మళ్ళీ ఒక గ్రీటింగ్ కార్డ్ లో పెట్టి అలా ప్రపోజ్ చేసి నా పర్మిషన్ లేకుండా నా ఫొటోస్ మీద బ్యాక్ సైడ్ బ్లడ్ తో రాయడం. సో అది ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేయడం, మా బ్రదర్స్ అందరూ అంటే కజిన్స్ అందరూ వచ్చి వాడిని 2 పీకడం అన్నీ అయిపోయింది. కొట్టారు, కొట్టకుండా ఎలా ఉంటారు? అట్లా కొడితే మనసు కరుగుతుందంటే సినిమాలో చూసాం కదా మన హీరోయిన్. అది తెలియదు కానీ తను కొంచెం రివర్స్ గా మాట్లాడాడు. వచ్చినప్పుడు ప్రిన్సిపల్ తో కూడా నా ఇష్టం అన్నట్టు మాట్లాడాడు. సో అందుకని మా కజిన్ బ్రదర్ ఏంటంటే ఏమి నువ్వు చేసి తప్పు కాకుండా ఒప్పుకోకుండా ఎక్స్ట్రా చేస్తున్నాను 2 పీకారు. మీకు ఎక్కడ కూడా లవ్ చేయాలనిపించలేదు? అక్కడ లవ్ చేయాలనిపించలేదండి. అంటే ఓకే, అది ఉండటానికి కారణం అంటే ఇప్పుడు మీరు ఏమైనా గోల్ నాకు అది అవసరం లేదు? ఖచ్చితంగా అండి. నేను ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను కొంచెం కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. అండ్ నా టైం బ్యాడో గుడ్ తెలియదు కానీ ఫస్ట్ నుంచి కూడా అన్ని కెరియర్స్ అనేది అలా చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఒక బిజినెస్ పెట్టాను. కాలేజ్ అయిపోయిన ఇమీడియట్గా నేను ఒక మూవీ చేసిన తర్వాత ఆ తర్వాత ఒక బిజినెస్లోకి వెళ్ళాను. అది కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. సో అది కూడా బాగుంది. వీటన్నిటిలో ఉన్నప్పుడు అది చాలా చాలా హెడేక్ వర్క్. అది బాగుంటుంది, అంతా బాగుంటాయి. లేదనుకుంటే చాలా రిస్క్తో కూడింది. ఇంకా వాటి మీద పెట్టేటప్పుడు మైండ్ కొంచెం డైవర్ట్ అవ్వక ఆఫ్టర్ దట్ ఇండస్ట్రీ ఒక 2 years నేను కాన్సన్ట్రేషన్ చేద్దాము. యాక్చువల్లీ విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని, ఏదైనా మూవీ ఉంటే. ఇక్కడ సెటిల్ అవ్వలేదు నేను అప్పుడు స్టార్టింగ్ లో. తర్వాత ఇక మూవీస్ వచ్చిన తర్వాత ఇంకా ఒక 5 years పైనే అవుతుంది నేను హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయి. సో ఈ 2 years కొంచెం ఆపి మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము అనుకున్నాను. అనుకోకుండా నాకు కొంచెం బ్రేక్ అయింది. అంటే బ్రేక్ అవడం మీన్స్ మూవీస్ తర్వాత కాకతీయుడు సినిమా తర్వాత ఇంకొక మలయాళీ మూవీ చేశాను. ఆఫ్టర్ దట్ నాకు బెడ్ రెస్ట్ వచ్చింది. ఎందుకు సమ్ స్కిన్ లోపల ఒక ఫేషియా ఇష్యూ ఒకటి ఉంది నాకు. దానివల్ల టైట్ అయిపోయింది ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం. లేదు ఇప్పుడు నా ఓకే. దానివల్ల నాకు ఫుల్ బెడ్ రెస్ట్, వెయిట్ పెరిగిపోవడం, సో ఇవన్నీ జరిగినాయి. ఆ 1 year రెస్ట్లో ఒక 9 months నేను టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఎందుకు జాయిన్ అయ్యాను అంటే మేబీ అప్పుడు ఎలక్షన్స్ తర్వాత చూసుకుందాం. అయితే ఇప్పుడు మనం చూస్తే బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాస్టే చౌదరీస్, రాజకీయం అయితేనేమి సినిమా ఇండస్ట్రీలో అయితేనేమి కొన్ని మూవీస్లో చేయడానికి అంటే ఎందుకు కారణం? మేబీ మీరు అన్నట్టు క్యాస్ట్ ఏమోనండి, ఎంకరేజ్ చేయలేదేమో మా వాళ్ళని కాదు, ఎందుకో మరి నన్ను ఎందుకో అంత ఎంకరేజ్ చేయలేదేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మీకు మోడలింగ్, డ్యాన్స్, నటన మీద ఇంట్రెస్ట్, ఈ 3 ఉన్నాయి కదా, చాలు కదా? చాలు. నేను నటనలో కూడా బాగా చేయను అని ఎవరు చెప్పలేదు. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఏమో కొన్ని నాకు నచ్చనివి ఉంటాయి. నేను చూజీగా ఉంటాను. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పేసుకోవాలి, ఏ బ్యానర్ పడితే ఆ బ్యానర్. మళ్ళీ చిట్టుపట్టి డ్రెస్సులు వేస్తాను కూడా మీరు సిద్ధమే, అంతే కదా? మరి ఇవన్నీ జనరల్గా కొంతమంది చెప్పేదంటే ఇక్కడ వాళ్ళు అనుకున్న రేంజ్లో యూత్గా అంశాలు లేకపోవడం వల్ల తీసుకోకపోవడం అనేది ఉంది అని కూడా చెప్పుకొచ్చారు. అంటే మీరు అన్నింటికి మీరు సిద్ధమే, అయినా కూడా అవకాశాలు అంటే తెలుగు అమ్మాయి అవ్వడం అంతే. మరి దాని మీద ఏమన్నా ఇంత గట్స్తో ఉన్న మీరు ఎందుకు పోరాడలేకపోయారు? ఎందుకు వాళ్ళు మనకి వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా నాకు వద్దు. ఓకే, ఇది సింపుల్. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నేను ఇంతవరకు కూడా తెలుగు ఆఫీసులకి ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఎవరైనా మేనేజరు నాకు కాల్ చేసి రండి అంటే వెళ్ళడం తప్ప నాకు ఆఫర్ ఇవ్వండి నేను మూవీ చేస్తానని ఎవరిని వెళ్ళి అడుక్కోలేదు. బికాజ్ ఆఫ్
ఎందుకు అంటే వాళ్ళకి మేము అవసరం లేదు, సో మీరు నాకు అవసరం లేదు అనే యాటిట్యూడ్తో ఉండిపోయాను. యాటిట్యూడ్ మీన్స్ ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే. సో వాళ్ళకి మనం వద్దు అనుకున్నప్పుడు మనకు వద్దు. కానీ వేరే లాంగ్వేజెస్లో మాత్రం నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఆఫీసర్కి వెళ్ళి చెన్నై వెళ్ళి కలిసి నా ఆడిషన్స్ ఇచ్చి వచ్చాను. ఇక్కడ ఇవ్వలేదు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ నా ఫస్ట్ సినిమాకే చాలా మంది చెప్పారు కూడా, నువ్వు తెలుగు మాట్లాడు మాకు, ఎలాగో నువ్వు చూడటానికి వెస్టర్న్ అని కాదు నార్త్ ఇండియన్ లాగా ఉంటావు, ఇప్పుడు బాంబే హవానే నడుస్తుంది, సో నువ్వు మాట్లాడకంటే నేను ఎందుకలా నడుస్తుంది మాట్లాడకూడదు అనే నేను తెలుగు మాట్లాడా. అదే నాకు పెద్ద మైనస్ అయిపోయింది. అంటే తెలుగు మాట్లాడటం మైనస్ అయింది. తెలుగు అమ్మాయిని కదా, మనకి పురుగంటివి పుల్లకూర రుచి అన్న సామెత ఊరికే రాలేదు అనిపిస్తుంది. లేకపోతే అడిగింది ఇవ్వలేదు, అడిగింది ఇవ్వకపోవటం లాంటిది ఏమన్నా? నేను అంత దూరం తెచ్చుకోలేదండి ఏది కూడా. మేబీ అమ్మాయి మాట్లాడడానికి ఎట్లా ఉన్నప్పుడు తను ఇంకా మనకి కంఫర్ట్గా ఉండదేమో అనుకున్నారో ఏమో నాకు తెలియదు. నా వరకు అంత సిచ్యువేషన్ రాలా. నేను దగ్గర తెలుగులో చేసినవి అయితే 2 మూవీస్. నాకు అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా ఎందుకో నా వే ఆఫ్ బిహేవియర్ ఆర్ తిని మనకి సూట్ కాదనుకున్నారు, వాట్ ఎవర్, నేను నచ్చలేదు. రాజకీయ లక్షణాలు ఉన్నాయి సంపూర్ణంగా, అంటే ఏదైనా మాట్లాడగలను. చాలా మంది ఆర్టిస్టులకు ఈ మధ్య కాలంలో శిరీష అనే ఒక ఆర్టిస్ట్ యాక్ట్రెస్ 20 మంది నన్ను వాడుకున్నారు, అవకాశాలు ఇస్తానని చెప్పారు అని బయటకు వచ్చి నాడు ఆత్మహత్య అటెంప్ట్ కూడా చేసింది. ఇలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయి? నన్ను అది జరుగుతున్న క్రమంలో నన్ను అడిగారండి, మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా, తెలుగు అమ్మాయిలే కదా, మీరు రావచ్చు కదా అని చెప్పి నాకు ఉన్న ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో మమ్మల్ని అందరినీ కూడా ఒక టీం ఉన్నాము. నేను మాలో కూడా ఛాంబర్లో కూడా నేను మెంబర్షిప్ ఉంది నాకు 5 years నుంచి కూడా. సో దాట్ వీళ్ళు నన్ను అడగడం అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరినని బ్లేమ్ చేస్తాము, నా వరకు రాలేదు ఆ సిచ్యువేషన్స్ అనేవి. వినండి, నా వరకు నేను ఫేస్ చేయలేదు. వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలియదు. కానీ ఇక్కడ మనం ఒకటి చెప్పొచ్చు, ఆడమ్మాయి ఎవరు కూడా అంత పబ్లిక్ అయ్యి నా మీద ఇది జరిగిందని తను మార్క్ చేసుకోవడానికి రెడీగా ఉండదు. కాబట్టి నిజము ఉంది ఇండస్ట్రీలో కొంతమంది, అందరూ కాదు అన్ని చోట్ల ఉంది ఇది. ఓన్లీ ఇండస్ట్రీ అనే నేను ఒక్క ఇండస్ట్రీని బ్లేమ్ చేయాలని అనుకోవడం కూడా చాలా తప్పు. అంతటా సమాజంలో అదే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్లో లేదా చెప్పండి, ఎన్నున్నాయి? లేకపోతే ఒక డాక్టర్ ఫీల్డ్లో లేదా? అంటే వీళ్ళు చెప్పుకుంటారు కదా బయటకు వచ్చి, మరి అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరగదు. వాళ్ళు చెప్పుకోలేదు, పొరుగు పోతుందనో అదనో ఇదనో చెప్పుకోలేదు. వీళ్ళు ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉంది వీళ్ళకి. ఎవరో ఒకళ్ళు బయట కూడా చాలా బయట అపోవలేదంటే ఒక హీరోని అయితే ఎక్కడో డైరెక్టర్ కారణం, ఎక్కడ ప్రొడ్యూసర్, లాస్ట్కి హీరో ఎక్కడో ఒక చోట నలగవలసిందే అని బయట టాక్, పబ్లిక్ టాక్. మరి మీరు 2 సినిమాలు వాళ్ళందరూ చెప్పారు కాబట్టి మనం నమ్మాలి కదా. ఉంది అంటే ఉంది అని నమ్మాలి. నేనేమంటానంటే లేదు అని అనట్లా, ఉంది ఖచ్చితంగా ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరు అని చెప్పట్లా. బట్ అందరూ అలాంటి వాళ్ళే అని అంటే అది మనం చెప్పలేము. ఎందుకు అంటే మన నాలెడ్జ్ ఉన్నంత వరకే చూడగలం. అంత విశ్వం చూడటానికి మనమేమి మహాత్ములం కాదు, దేవుళ్ళం కాదు. సో లేదు అని చెప్పను, అలానే అదే ఉంది అని కూడా చెప్పాను నేను. సో అన్ని ఫ్యాక్టర్స్ ఒక స్టార్డమ్ రావాలి అంటే వీటన్నిటికన్నా కూడా ముందు లక్ ఉండాలి అనుకుంటాను. ఓకే, ఇంకొకటి ఫీల్డ్ మొత్తం మేల్ డామినేషన్ అనిపిస్తుంది. డైరెక్టర్ కూడా 2-3 వచ్చినట్టుంది. ఒక హీరో 60 ఏళ్ళు వచ్చిన హీరోనే, ఆ 60 ఏళ్ళ హీరోకి 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయిని షూట్ చేసిన అవకాశాలు ఎందుకు ఇలా? మరి ఇది పోదాయిగా దీన్ని ఎదిరించడానికి ఇలాంటి వాళ్ళు ఎదిరించేది ఏముందండి? ప్రజలు అదే కోరుకుని దానికే పిల్లలు తీస్తేనే కదా ప్రజలు చూసేది. ప్రజలు మీరు చేయండి అని చెప్పట్లేదు కదా. చెప్పానా? బిజినెస్ ఆ హీరోకి ఇస్తుంది ఎవరు? ప్రజలే కదా. ఆ రిలీజ్ అయిన తర్వాత మాకు నచ్చలేదు ఈ కాంబినేషన్, ఆ 18 ఏళ్ళ అమ్మాయి ఏంటి, 60 ఏళ్ళ హీరో ఏంటి, ఈ కాంబినేషన్ మేము చూడటానికి రెడీ లేమంటే ఒక 4-5 సినిమాలు పట్టు అయినాయి అనుకోండి, ఎవరు తీస్తారు ఆయన పెట్టి, ఎంత స్టార్ అయినా కానీ? నేనేమనుకున్నా, ప్రజలు మాకు ఈ అంశాలు కావాలని ఒక సినిమా ఏమన్నా రిక్వైర్మెంట్ ఇవ్వట్లేదు, తీసిందే చూస్తారు. చాలా మంది అంటే ప్రజలకు నచ్చుతుంది చూస్తారు అంటారు, కానీ ప్రజలు చెప్పరు కదా మాకు ఇలాంటి సినిమాలు తీయాలని. చెడగొట్టడం అనేది కదా. అరే చూస్తున్నారు అంటే తీసారు కనుక చూస్తున్నారు, చూస్తున్నారు కనుక వీళ్ళు
తీస్తూనే అంటే ఉంటారు. వాళ్ళ taste ఎవరు చెక్ పెట్టాలి? ఇది కాలమే చెక్ పెట్టాలి. అంటే మరి ఒక హీరోయిన్ అందరు హీరోలతో తీసేది కూడా చాలా తక్కువ ఉంది ఈ రోజులలో. Yes. ఏదో 2-3 హీరో 2 సినిమాలు తీసేసి వాళ్ళ చెల్తాయి. అంటే మరి అమ్మాయిలు ఎందుకు ఇలా ఇంకా కూడా ఎందుకు ఇలా అంటే మాలోనే లోపం ఉందేమో అనుకుంటున్నాం. మా మా లేడీస్లోనే లోపం ఉందేమో అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఒక పాటలకి అందులో సినిమాలో ఒక ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టేమో చాలే మనం అంతవరకు ఒక గ్లామర్ రోల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చాలు మనకి అని చెప్పి ఎగబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? డిమాండ్ సప్లై, దట్స్ ఇట్. ఏది డిమాండ్ ఉంటే అదే సప్లై ఎక్కువ కూడా ఉంటుంది. సో అదే వర్తిస్తుంది ఇక్కడ. ఈ మధ్యకాలంలో అశ్లీలత కూడా చాలా ఎక్కువ. ఏదో 2-3 సీన్లు పెట్టేసి ట్రైలర్ రిలీజ్ చేయడం, సరే ఇలాంటివి మీకు ఒక యాజ్ హీరోయిన్గా చేసినప్పుడు ఎలా అనిపించేది? ఓకేలే యాక్టింగ్ కదా, అది చేయాలి కంపల్సరీ అన్నట్టు అనిపించేది? నేనైతే మాత్రం ఎక్స్పోజింగ్ అంటే ఆ రోల్, ఆ పాత్ర డిమాండ్ చేస్తే చెయ్యొచ్చు. కానీ కొంతమంది ఏంటంటే దానికి అక్కడ సింక్ అవ్వదు. సింక్ అవ్వకపోయినా వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. దానివల్ల యూజ్ ఉండదు. ఏదో వాంటెడ్లీ చూపించాలని చూపిస్తూ ఉంటారు. కానీ మేము తప్పదు కదా, సినిమా ఒప్పుకున్న తర్వాత చెయ్యక తప్పదు. లేదని కూడా మాకు ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. యాటిట్యూడ్ పర్సన్, చెప్పింది చేయదు లొకేషన్లో అని ఒక్కసారి ఒక కుటుంబంలో నుంచి అంటే ఒక బ్యానర్ నుంచి అట్లా వచ్చింది అనుకోండి, ఇక అదే కంటిన్యూ అవుతుంది. ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా, మీ సినిమా చేసింటాను సో ఏంటి అమ్మాయి గురించి అని అడుగుతారు. డీ గ్లామర్ రోల్ మాత్రం చేస్తా చెప్పుకుంటూ వచ్చారు మీరు. ప్రజలేమో అది చూడట్లేదని అంటారు. మరి ఎలా ఇలాంటి వాళ్ళకి అవకాశం ఎందుకు చూడలేదండి? శివపుత్రుడిలో అమ్మాయి సంగవి చేశారు. ఆ రోల్ మనకి ఒక్కటైనా చాలు, జీవితాంతం గుర్తుంటది చాలు. నా లైఫ్ టైం అలాంటి సినిమా ఒకటి వచ్చి నన్ను జీవితాంతం గుర్తుంచుకుంటే చాలు. ఈ గ్లామర్ రోల్ చేసింది ఈ రోజు ఏ అమ్మాయి వస్తుంది ఏ అమ్మాయి పోతుంది ఎవరికి తెలియట్లేదు. ఏ అమ్మాయి చూసినా ఒకే టైప్ ఆఫ్ బట్టలు. అసలు తనకంటూ ఏముంది రోల్ సినిమాలో? పాటలకి ఇప్పుడు పాటలు కూడా తగ్గిపోయినాయి. సో ఈ మధ్య సినిమాల్లో 2-3 సినిమాలు నేను చూసాను, పాటలు కూడా లేవు వాటిలో. సో ఇంకో ట్రెండ్ నడుస్తుంది ఇక్కడ. అది గద్దలకొండ సంథింగ్ ఏదో ఉంది, దానిలో ఏదో 2-3 సాంగ్స్ పెట్టినట్టు ఉన్నారు నాకు తెలిసి. సో ట్రెండ్స్ మారుతూ ఉంటాయి, ఎవరిని బ్లేమ్ చేయలేము. ఎటు వరవడి ఉంటే అటు పోతూ ఇంకా సినిమాలు తీసే చేస్తానండి. చెయ్యను కూడా ఇంకా 2-3 సినిమాలు చేతులు ఉన్నాయని కూడా అంటున్నారు. అవునండి, అడుగుతున్నారు. అండ్ ఒక మూవీ అయితే ఛాంబర్ నుంచి నాకు ఒకటి రీసెంట్గా వచ్చింది. సో మూవీ ఛాంబర్ నుంచి. సో వాళ్ళు చెప్పారు కానీ నాకు ఇప్పుడు అది నాకు టైం కావాలని చెప్పాను. మేబీ వాళ్ళు ఈలోపు ఆగితే ఆగారు, లేదంటే వేరే వాళ్ళని చూసుకుంటే నేను ఏం చేయలేను దానికి. అంటే నేను కొంచెం వెయిట్ పుట్టాను అయ్యాను. సో వాళ్ళు పర్వాలేదు అంటున్నారు కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నేను కొంచెం మీకు రోల్ మోడల్ శ్రీదేవి గారు తెలుగు. మీరు ఆ క్యారెక్టర్ చేయాలని చెప్పాను కదా, నాకు నేను అసలు ఫస్ట్ మూవీస్లోకి ఎంటర్ అవ్వడానికి రీజనే తన్ని నేను జగదేవ్ అత్యపు సుందరిలో చూసినప్పుడు ఫ్లాట్. అసలు ఎన్నిసార్లు చూసాను ఆ సినిమా, నాకు బాగా శ్రీదేవి చూసింది. అసలు నేను ఇంకా తర్వాత నాకు ఏ హీరోయిన్ కూడా అంత పరిపూర్ణంగా నచ్చదు. నాకు శ్రీదేవి తర్వాత ఎవ్వరూ నచ్చరు వచ్చిన ఇప్పటి వరకు కూడా. అంటే తను 100కి 100 మార్కులు ఇవ్వచ్చు నా దృష్టిలో. అందరికీ అవ్వాలని రూల్ ఏం లేదు. మమ్మే నా విషయంలో మమ్మకి నాకే గొడవ అవుతుంది. ఆవిడేమో సావిత్రి ఫ్యాన్, నేనేమో శ్రీదేవి అంట. సో మా మదర్ అంటారు ఏం కాదు సావిత్రి అంటారు, ఏంటి ఆవిడ అని నేను అంటాను. సో ఆ రోజుల్లో వాళ్ళకి వాళ్ళ ఇష్టం, మాకు వీళ్ళ ఇష్టం. ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఎవరి ఇష్టమో తెలియదు. ఇప్పుడు అంతా డిమాండ్ ఎక్కువ చూస్తారు కదా. మీకు ఇప్పుడు అవకాశం హీరోయిన్గానే రావాలంటారు అంతే కదా? హీరోయిన్ కాకపోతే చేయరు. అందుకని లేదో మహేష్ బాబుకు సిస్టర్గా చేయాలని అంటే క్యారెక్టర్ మీరు ఒక ఆర్టిస్ట్ కదా, క్యారెక్టర్ను మీరు డిమాండ్ చేయడం కంటే మీకు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బాగుంటుందేమో. అది కూడా అనుకున్నానండి. మీరు చెప్పింది కూడా కరెక్ట్. కొంతమంది నాకు అలా కూడా నెరేట్ చేయడం జరిగింది. కానీ ఆ సిచ్యువేషన్స్ లేవు. ఒక చెల్లెలు క్యారెక్టర్ వేస్తే ఇంకా మొత్తం చెల్లెలే, అమ్మాయి ఇంకా హీరోయిన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఒక 10 years బ్యాక్ ఇండస్ట్రీలో వ్యాంప్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, ఐటమ్ సాంగ్ చేసిన వాళ్ళు మొత్తం ఐటమ్ అంటే వాళ్ళకంటూ ఒక మరి తీసుకొచ్చారు కదా ఎక్కడి నుంచో సన్నీ లియోన్ తీసుకొచ్చి ఇక్కడ ఉక్కారు కదా. దాన్ని అది ఎవరిని అడగాలి? మీరు మంచి ప్రొడ్యూసర్ ని కూర్చోబెట్టి ఏంటి మీకు పైచా అని చెప్పి అడగాలి. కనీసం మన తెలుగు ఇండస్ట్రీలో అంటే విమర్శిస్తున్నా అనుకుంటారేమో కానీ
తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్లానే బిహేవ్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఫ్రెష్ గా ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని రెడీ చేసే సత్తా ఎవరికీ లేదు. ఓకేనా? ఆ లాంగ్వేజ్ లోనో ఈ లాంగ్వేజ్ లోనో ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి తీసుకున్నారు. మరి ఆ అమ్మాయి అక్కడ చేస్తుంది అంటే వాళ్ళు కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తేనే మీకు కనిపించింది ఆ అమ్మాయిలో టాలెంట్. మరి మీరు ఎందుకు చేయరు? మన తెలుగు అమ్మాయిని మన తెలుగు నేటివిటీలో తీసుకురండి, చూపించండి. ఒకప్పటి రోజా, విజయశాంతి గారు, వీళ్ళందరూ తెలుగు అమ్మాయిలు కాదా? వీళ్ళలో స్టార్టింగ్ మూవీలోనే మొత్తం టాలెంట్ బయటకు వచ్చేసింది. అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఎవరైనా లేడీ అమితాబ్ బచ్చన్ అని విజయశాంతి గారిని అనుకుంటారని? మరి చేస్తేనే కదా, ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తేనే ఆవిడకి ఆ నేమ్ వచ్చింది. మరి మీరు ఎందుకు చేయట్లా అంటే డైరెక్టర్స్ లో సత్తా లేదా? అంతే కదా, ఇప్పుడు డైరెక్టర్స్ లో లేదా ప్రొడ్యూసర్స్ లో లేదా అసలు ఒక మూస ధోరణికి వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా ప్రయోగాలు చేయడానికి రెడీగా లేరు. అందులో చెల్లి చేసిందా, అబ్బా మేనేజర్ పిలుస్తారు, తను పిలిచి చెల్లి క్యారెక్టర్స్ కి 4-5 పెట్టవయ్యా, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కి ఒక 4-5 పెట్టవయ్యా అంటే ఈ గుంపు వెళ్ళిపోయి చేసేస్తారు. ఇక అదే బ్యాక్గ్రౌండ్, అదే ఫ్రెండ్స్, అదే గోల. ఇప్పుడు నేను చేసి ఏం చేయాలి? నెక్స్ట్ మళ్ళీ ఇంకో మూవీలో ఇంకో చెల్లెలు క్యారెక్టర్ చేయాలి. మనకు అంతే. అలాంటప్పుడు ఎందుకు? నేను చేయకపోతే వచ్చి నష్టమేం లేదు. ఇప్పుడు మీకు అంటే స్క్రీన్ మీద 70mm సినిమాలో నేను మహేష్ బాబు గారి పక్కన కనిపించా, లేదా చిరంజీవి గారి పక్కన కనిపించానా అని అన్న పిచ్చి నాకుంటే నేను చేయాల్సి వస్తుంది. అంత పిచ్చి నాకైతే లేదు. అయితే మరి నిర్మాణ రంగంలోకి ఏమైనా వెళ్ళే అవకాశం లేదండి? లేదు. ఫస్ట్ మూవీకి అడిగాను నన్ను, నీ మూవీ నువ్వే చేసుకోవచ్చు కదా ప్రొడ్యూసర్ గా అంటే దానికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చాను మా ప్రొడ్యూసర్కి. నాకే ముక్కు మూతి వంకర ఏం లేవు. నేను ఒకటి చెప్తున్నాను, అలాంటి ఏమన్నా ఉంటే ఎస్ నేను ట్రై చేయొచ్చు అంటానికి నాకు వస్తే నేను చేస్తా. ఫస్ట్ మూవీకి కూడా నేను డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నా, ఫ్రీగా ఏం చేయలేదు నేను. సో నేను అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఉండాలి అంతే. నాకేమీ ఆఫర్ రాలేదు, నేను తీసుకుంటా అన్న అవసరం నాకు లేదు. సో నేను చెయ్యను. మా ఫాదర్ కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు. సో గతంలో డైరెక్టర్ ఒక సినిమాలో, అదే ఖడ్గం సినిమాలోనే ఒక క్యారెక్టర్ చూపెట్టాడు, సమర్పించి కూడా పెద్ద అయిపోవచ్చు అని. నిజమేనా? ఇలాంటి అంశాలు ఉండే అవకాశం మీ దృష్టికి ఏమన్నా? నా ఫ్రెండ్స్ ఉంటారు కదండి, చెప్తూ ఉంటారు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని అంటారు. కొంతమంది క్రేజ్ కోసం కూడా చెప్తారు. అందరిని నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ ఒకటి నిజం కూడా ఉండొచ్చు, అబద్ధం కూడా. ఇప్పుడు మీ అక్కడ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ చూడండి, అందులో ఒకటి చెప్పేది నిజం ఉంటే 10 మంది అబద్ధమే చెప్తారు. సో మీరు ఎవరిని బిలీవ్ చేస్తారు? సో మేము కూడా అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి, నాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో అనుకోండి, దాంట్లో వాళ్ళు ఇలా అంటే నమ్మేయకూడదు. నేను జడ్జ్ చేయలేను. ఇద్దరి మధ్య జరిగే విషయాన్ని మనం ఎలా జడ్జ్ చేస్తాము? సో 2 రకాలు ఉన్నాయి. అలాగనే అందరూ అలాగే ఉన్నారా అని లేదు. మంచి డైరెక్టర్స్ ఉన్నారు, మంచి బ్యానర్స్ ఉన్నాయి, అలాగని చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం ముగ్గురు చేతుల మధ్యలో నడుస్తుంది అంటారు. ఇది పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. నేను ఇలాంటి వాటికి కొంచెం ఇండస్ట్రీ అని నేను పెద్ద దూరం అండి. ఈ కాంట్రవర్షియల్ థింగ్స్లోకి నేను రాను. అంత స్టడీ కూడా చేయలేదు ఎక్కువగా దాని గురించి నేను. అంతే. మరి మీకు కూడా ఏదో చేయాలని ఉంటుంది కదా ఇండస్ట్రీకి, ఇక్కడ చేయాలని అక్కడి నుంచి విజయవాడ నుంచి ఇక్కడ వచ్చారు కదా, ఏదైనా పోగొట్టున్నట్టు? ఏం పోగొట్టుకోలేదండి, ఏం పోగొట్టుకునేది లేదు. మేబీ నాకు రాలేదు అంటే కొంచెం ఒక స్క్రీన్ మీద మనకి ఏంటి, మనం ఎందుకు సక్సెస్ కాలేదు అని అనుకుంటాం. ఖచ్చితంగా ఎవరికైనా బాధ ఉంటుంది. ఇప్పుడు బాగా క్లెవర్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, తను రాస్తాడు, అలాగే ఆ క్లాస్లో 10 మంది రాస్తారు, కానీ ఫస్ట్ ర్యాంక్ అనేది ఒకరికే వస్తుంది. బై లక్ అనుకోవాలి. ఒక్కొక్కసారి మనకు తెలియని క్వశ్చన్ ఏదో రాక మనకు ఒక మార్క్ తగ్గొచ్చు. అలాగే నాకు కరెక్ట్ టైంలో కరెక్ట్ పడలేదేమో మూవీస్, నేను చూస్ చేసుకోవడం రాంగ్ ఏమో, లేకపోతే ఈ కెరియర్ నాకు సూట్ కాదేమో, దేవుడు నాకు అది పెట్టలేదేమో, నేను ఇలా ఆలోచిస్తాను తప్ప దాని గురించి నేను ఎందుకు సక్సెస్ కాలేకపోయాను. నేనంటే ఇంకోటి, నా బ్రెడ్ అండ్ బటర్ ఇండస్ట్రీ కాదు, దానివల్ల నాకు పెద్ద అనిపించదు. ఓకే చేస్తాం లేదంటే లేదు, దట్స్ ఇట్. దాంట్లో ఎందుకు అందరూ తెలుసు, అందరూ తెలుసు. అయితే ఇక్కడ సింపుల్ ఇండస్ట్రీ అనగానే ఎక్కువగా డ్రగ్స్ అని, లేకపోతే తాగటం, మద్యం,
పబ్స్ ఉంటాయని ఇది కల్చర్ వాళ్ళదని కూడా బయట ఒక నడుస్తుంది. యా ఇదేముంది, అందరూ హైదరాబాద్ లో ఏ పబ్కి వెళ్ళినా కనిపిస్తూనే ఉంటది. ఖచ్చితంగా మా ఇండస్ట్రీ వాళ్ళనే కాదు, మా ఇండస్ట్రీ వాళ్ళు 10 మంది ఉంటే 90 మంది నార్మల్ పీపులే ఉంటారు. అన్ని ప్రొఫెషన్స్ నుంచి ఉన్నారు. ఓన్లీ ఇండస్ట్రీ అనేది అబద్ధం. ఖచ్చితంగా ఒక 10 మంది ఇండస్ట్రీ వాళ్ళు ఉంటే 90% నార్మల్ క్రౌడే ఉంటారు, సిటీలో ఉన్న క్రౌడే ఉంటారు. సో అన్ని ప్రొఫెషన్స్ నుంచి వస్తారు. దీనికి ఇంకా పబ్కి వెళ్ళేది ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళే అని అనుకోవడం చాలా తప్పు. వెళ్తే తెలుస్తుంది అక్కడికి. ఈ మధ్యకాలంలో కూడా బిగ్ బాస్ 3 దాంట్లో కూడా కొంచెం కాంట్రవర్సీ అయినట్టు, నన్ను ఇట్లా అడిగారు క్వశ్చన్, అట్లా అడిగారు, 100 days సెక్స్లో పాల్గొని కూడా మీరు ఉంటారని ఒక మహిళ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. దాని గురించి ఏమైనా మీ దృష్టికి వచ్చింది? నాకు అసలు అవన్నీ తెలియదండి. బిగ్ బాస్ ఫస్ట్ 1లో అడిగారు, బాంబే నుంచి ఎవరో కాల్ చేసినట్టున్నారు. సో దానికి ఎవరు ఇంకొక హీరోయిన్ నా నేమ్ రిఫర్ చేశారు. సో అడిగారు, బట్ నేను వెళ్ళి కలవలేదు. బికాస్ ఆఫ్ అసలు అతనితో మాట్లాడాను కానీ నేను కలవలేదు. తను బాగానే మాట్లాడారు. మేడం ఒకసారి మీరు వస్తే మొత్తం అని మాట్లాడదాము అని చెప్పంటే, నేను ఎందుకు వెళ్ళలేదంటే ఫోన్ ఉండకూడదు అన్నారు. అస్సలు ఏమన్నా చాట్ అని కాదు, నేను అంతా ఫోన్లోనే, టీవీ కూడా చూడను నేను. ఈవెన్ ఆన్లైన్లోనే మూవీస్ చూస్తాను, వాట్ ఎవర్. సో నాకు ఫోన్ లేకపోతే ఒక బ్రీతింగ్ అందదేమో అన్న ఫీలింగ్ లో ఉంటాను. వెళ్ళలేదు. సో దాని గురించి ఎక్కువ అసలు ఆయన కలవను కూడా కలవలేదు. సో ఇన్ని జరిగినాయి అని అంటే మీకు ఎలా తెలుసు, నాకు అలా తెలుసు. కానీ 11 అండి, 11 or 12 లేదు, 11 CA చేస్తున్నాను, 12లో వచ్చాను. ఇప్పటి వరకు కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నాను. తినే విషయంలో కానీ డైట్ ఉంటాను. స్వతహాగా మా ఫ్యామిలీ ఏంటంటే కొంచెం చబ్బీ లుక్ అనమాట. చబ్బీ ఉంటారు అందరూ, అక్కలు కానివ్వండి, అందరు మా ఫ్యామిలీ మొత్తం అంతే. సో పుష్టిగా ఉంటారు. అందుకే నేను అలా చేస్తున్నా. నేను అదే ఒక ఛానల్ వాళ్ళు ఛానల్లో ఎవరో కామెంట్ చేస్తారనమాట. ఏమని అంటే, మేడం మీ వీడియోస్ అండ్ మీరు మాట్లాడేది అంత పొలిటికల్గా అంత బాగుంది మేడం, మీరు శారీస్లో చాలా చక్కగా ఉంటారు, బట్ కానీ మీరు మీ పేజ్లో జిమ్ వీడియోస్ పెడుతున్నారు, అది కొంచెం అనే అతని ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాడు. నీ ఫీలింగ్ కోసం నేను బ్రతకడం లేదు, నా ఇష్టం ఏముంది. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ అండి. ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళేమో ఓన్లీ శారీస్ లో కనిపిస్తారు. ఫ్లైట్ విషయంలో తీసుకుంటే, ఎయిర్లైన్స్ వాళ్ళకి తీసుకుంటే, జెట్ ఎయిర్వేస్ ఒక డ్రెస్ లో కనిపిస్తారు. నేను వేసుకోను అంటే, ఈ ఎయిర్ ఇండియాలో నుంచి నేను చీర కట్టుకున్న అమ్మాయి వెళ్ళి జెట్ ఎయిర్వేస్ లో జాయిన్ అయితే నేను ఆ ఫ్రాక్ వేయను అంటే ఎట్లా కుదురుద్ది? మనం ఎంచుకున్న తర్వాత నాకేమో జిమ్ లోనేమో శారీ కట్టుకొని చేయలేం, ఎక్కడిదక్కడ ఊడిపోద్ది. సో పరుగు పోద్ది అనమాట. సో ఎవరైనా చేయాల్సింది ఆ వర్కౌట్ చేయాలి అనుకున్నప్పుడు, లేదా ఒక వాకింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్యాంట్ షర్టే వేయాలి. అంత మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడేస్తారు? అది హెల్త్. ఇప్పుడు ఫిట్గా ఉండాలి అంటే చాలా విధాలుగా మంచిది మనకి. దానికి ప్యాంట్ షర్ట్లు అయితే నువ్వు ఎవరు నన్ను డిసైడ్ చేయడానికి? నేనేమో ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చాం, మనం ఇక్కడ కూర్చున్నాము, ఆ డ్రెస్ లో వస్తే ఏంటంటే మీకు కామన్ సెన్స్ లేదు మేడం, అక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను పార్టీ యాక్టివిటీస్ లో నేను అట్లా చేస్తున్నాను అంటే, నువ్వేంటమ్మా రిప్రజెంట్ చేస్తున్నావు? నువ్వు అసలు మన తెలుగు కల్చర్ ఇది, నువ్వేం చెప్తున్నావు ఇక్కడ? నువ్వు నిన్ను చూసి కొంతమంది ఫాలో అవుతారు, నువ్వు ఎలా ఉంటున్నావు అని చెప్పి అడిగితే అది ఒప్పుకుంటా. నేను నా ప్రొఫెషన్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అలా అని చెప్పేసి నేను చాలా వరకు కూడా ఇప్పుడు చేంజ్ అయ్యాను కూడా. నేను గ్లామర్ ఫీల్డ్లో ఉన్నాను, అప్పుడు అట్లానే ఉన్నాను. ఈ సినిమా ఫీల్డ్ వదిలేసి ఇప్పుడు పొలిటికల్గా వచ్చిన తర్వాత నేను సింగిల్ కాస్ట్యూమ్లో ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను ఇక్కడ. ఒక జిమ్కి వెళ్ళినప్పుడు తప్ప ఇంకా అన్ని మార్చుకున్నాను నేను. సో అంటే ఎందుకు అంటే, మనల్ని కొంతమంది వాచ్ చేస్తుంటారు. మన కొత్తగా వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చినప్పుడు కొంతమందిని చూసా, నాకంటే సీనియర్స్, వాళ్ళ ఎట్లా ఉంటారు, డ్రెస్సింగ్ ఎట్లా చేస్తారు, పొలిటికల్గా అసలు ఎందుకు చీరే కట్టాలి, ఎందుకు మనము ఇట్లా ఉండకూడదు,
అన్ని తెలుసుకుంటాం కదా, మైనస్ ఆర్ ప్లస్ తెలుసుకుంటాము. సో ఎందుకు అంటే మనం ఒక తెలుగుదనాన్ని చూపిస్తున్నాము అనుకున్నప్పుడు మనము ఉండాల్సిన పద్ధతిలో ఉండాలి. నేను అక్కడ సింక్ అవ్వకుండా దానికి ఇలా దీనికి అలా వేస్తే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి మాట్లాడవచ్చు. డీగ్లామరస్గా మాత్రమే చేస్తాను చెప్పినటువంటి మీరు మలయాళంలో కుమారి 21F ఒప్పుకోవడానికి కారణం? డీగ్లామర్గానే చేస్తాను కాదు, ఇట్స్ మై డ్రీమ్ రోల్ అన్నాను నేను. అలాంటిది నేను వెయిట్ చేస్తున్నాను, అట్లాంటి రోల్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ అన్నాను. గ్లామర్ రోల్స్ చేశాను అన్ని మూవీస్లో నేను. గ్లామర్ రోల్ చేసిన వల్ల శృంగార తార అని అంటారు కదా, శృంగార తార అంటే మాకు నచ్చదని అన్నారు కదా మీరు. శృంగార తార అని ఎలా అంటారు? గ్లామర్ రోల్, గ్లామర్ అంటే అదే ఏమంటారు, శృంగార తార అంటే చూడగానే ఒక అప్పీల్. అది కరెక్ట్ కాదు, ఆ వర్డే రాంగ్. ఆ వర్డే రాంగ్ ఏంటంటే ఇంకో కొన్ని మూవీస్ ఉంటాయి, వేరే అదర్ మూవీస్ ఉంటాయి, వాళ్ళని అనాలి ఆ మాట. వాళ్ళు శృంగారం కల్పిస్తూ ఉంటారు ఆ రోల్స్ లో, అది డిఫరెంట్. ఇక్కడ నా డ్రెస్ గురించి మీరు అలా మాట్లాడితే ఎట్లా కుదురుద్ది? సో అది రాంగ్ అంటున్నారు. అంటే తెలుగు మీద పట్టు లేకుండా ఉన్నారా మరి మీడియాలో? నాకు అర్థం కావట్లా. మరి మీడియాలో ఉన్నారు అంటే ఖచ్చితంగా తెలుగు మీద పట్టు ఉండాలి. మరి శృంగార తార అని ఎక్కడ సంబోధించాలి అన్న జ్ఞానం కూడా లేకుండా మరి తెలుగు మీడియా ఉంది అంటే వాళ్ళ వాళ్ళ ఏమంటారు బుద్ధికే వదిలేయాలి, ఇంకా వాళ్ళ నాలెడ్జ్కే వదిలేయాలి. ఎలా అనిపించింది కుమారి 21F? మంచి కాసులు. అసలు కుమారి 21F నార్మల్ కాలేజ్ గోయింగ్ అమ్మాయి రోల్ కదా అది, దాంట్లో శృంగారం ఏముంది? ఒక రోల్లో అమ్మాయి రేప్ సీన్ ఉంటుంది, దానికి కూడా మన తెలుగు వాళ్ళే ప్రొడ్యూసర్స్. దానివల్ల అమ్మ నువ్వు చూడు ఆ వీడియో, నువ్వు ఆ సినిమా చూడు అని చెప్పడం జరిగింది. సో అమ్మాయిని పాపం వాళ్ళు చీట్ చేస్తారు కదా, డ్రగ్స్ ఇచ్చి, అది ఆ ఒక్క సీన్ దగ్గరే కొంచెం మరి నాకు అభ్యంతరాలు ఉన్నాయా, తెలుగు అమ్మాయి కదా అని చెప్పి అంత ఫీల్ అయ్యి మా ప్రొడ్యూసర్ అడిగారు నన్ను. సో అడిగితే అట్లాంటివి ఏం లేదండి, రోల్ మీరు సిద్ధమేనా? క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బిక్నీలో మాత్రం నేను 2 పీస్ వేయను, బిక్నీ వేస్తా బట్ 2 పీస్ వేయను. కానీ లక్కీగా నేను బాలీవుడ్ లో ట్రై చేయట్లేదు కాబట్టి బికినీ వేసే అవసరం నాకు లేదు, తెలుగులో అవసరం లేదు. వాళ్ళ పైచలు తప్ప తెలుగులో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని మేము ఇక్కడ ఏమంటారు కృష్ణానదిలో స్విమ్ చేయట్లేదు, అలాగే వైజాగ్ బీచ్ లో కూడా ఆ కంఫర్ట్స్ లేవు, మేము బికినీ వేసి తిరిగే అంత ప్రజలు చూసే అంత కూడా. సో తెలుగు నేటివిటీ ఫాలో అయితే బాగుంటుంది. వీళ్ళ ఆనందం కోసం వీళ్ళ ఇంపు కోసం పెట్టాలి అంటే కష్టం. తీసుకెళ్ళి లొకేషన్ ఎక్కడో వేరే కంట్రీలో పెట్టారంటే ఓకే, వీళ్ళు యాక్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క సినీ చరిత్ర మొత్తం కూడా మా ముందు తెలిసిన పుస్తకంగా పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మరెన్నో సినిమాలు రావాలని, నిజంగా కూడా మీరు అనుకున్నటువంటి పాత్రలు వచ్చి మంచి గుర్తింపు కూడా తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఓకే అండి, ఇప్పటిదాకా మరి రేవతి చౌదరి గారు చెప్పినటువంటి ముచ్చట్లను విన్నాం కదా. మరొకసారి మరొక యాక్ట్రెస్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి విత్ న్యూస్ లక్ష్మణ్ సమాజం. కెమెరామెన్ చిన్నతో మీ సురేష్ దండు.